హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం. దేవాని పాదములకే స్తోత్రములు తండ్రి. మాకు నిత్యం వెలుగుగా ఉన్న దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. కపటము లేని దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మా ప్రార్థన ఆలకించే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మాకు తోడై ఉన్న దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. సమీపముగా ఉండే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ప్రార్థన ఆలకించే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మన్నాను కురిపించిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మన్నాతో 40 సంవత్సరములు పోషించిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. బండ నుండి నీరునిచ్చిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఎరుకో గోడలను కూల్చిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మహాత్యము గల దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. రక్షకుడా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఆసక్తి గల దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. సొమ్మసిల్లని దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. యేసు ప్రభు గొప్ప దేవుడవు, నీవే గొప్ప దేవుడవు. యేసు ప్రభు గొప్ప దేవుడవు, నీవే గొప్ప దేవుడవు. నీ వంటి దేవుడు ఇలలో లేడయ్యో, ఈ జగములు లేడయ్యా. నీ వంటి దేవుడు ఇలలో లేడయ్యో, ఈ జగములు లేడయ్యా. ఆహా యేసు యేసు యేసు. యేసు ప్రభు గొప్ప దేవుడవు, నీవే గొప్ప దేవుడవు. యేసు ప్రభు గొప్ప దేవుడవు, నీవే గొప్ప దేవుడవు. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రములు నాయన. యేసయ్య ఈ ఉదయకాలం తండ్రి నీ పాదముల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాము తండ్రి, మొరపెడుతున్నాము ప్రభువా. మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి రాత్రంతా తండ్రి నాయన మాకు మంచి నిద్రను దయచేసి ఈ ఉదయకాలము ప్రభువా చురుకైన మెలకువను మాకు అనుగ్రహించి అయ్యా నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థన చేయుటకు అయ్యా నీ మొరపెట్టుటకు ప్రభువా నీవిచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారో తండ్రి, మొరపెడుతున్నారో ప్రభువా నీవే వారందరి మనవులు ఆలకించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా వారికి ఉన్న కుటుంబ సమస్యలను బట్టి, వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి, వారికి ఉన్నటువంటి నాయన అప్పుల సమస్యలను బట్టి ప్రభువా తండ్రి అయ్యా మరి శాంతి లేక, సమాధానం లేక ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ పాదముల దగ్గర కూర్చొని ఉదయకాలము యేసయ్యా ఈ దినము ఏ విధంగా గడవాలని అయ్యా మరి దినములో తండ్రి మేము ఏ విధంగా నాయన ఈ సమస్యలన్నిటి నుండి విడిపించబడాలని ప్రార్థిస్తున్నారు తండ్రి. అయ్యా మీరు వారి ప్రార్థన మనవులన్నీ మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. నువ్వు విడిపించే దేవుడవు, రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు తండ్రి. ఈ సమయమందు ప్రభువా నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ మీద ప్రభువా నీ ఆత్మ వర్షమును కుమ్మరించండి. యేసయ్యా నీ బలమైన ఆత్మ వర్షమును కుమ్మరించండి తండ్రి. ప్రతి సమస్యను ఎదుర్కొనే శక్తిని, ప్రతి ఒక్క బాధను తట్టుకునే శక్తిని ప్రభువా మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయమందు ప్రభువా నాయన అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మోకరించి ప్రార్థిస్తున్నారో, నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుచున్నారో తండ్రి, వేడుకొనుచున్నారో నాయన, మొరపెడుతున్నారో తండ్రి, మీరే వారందరిని ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇంకా ఎంతమంది అయితే పడకల మీద ఉన్నారో తండ్రి అయ్యా మరి కొద్దిసేపు అయిన తర్వాత లేచి ప్రార్థించుకుందాము అని ఎంతమంది బిడ్డలైతే సోమరిపోతుల వలె ప్రభువా, నిద్రపోతుల వలె ప్రార్థిస్తున్నారో తండ్రి, నిద్రిస్తున్నారో ప్రభువా, మీరే వారందరికీ చురుకైన మెలకువను దయచేసి అయ్యా నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థన చేయుటకు అయ్యా కావలసిన ఆత్మశక్తిని, ఆత్మ బలమును మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను అయ్యా. నువ్వు శరీరధారి అయి ఉన్న దినములలో అయ్యా మరి నీ తండ్రికి ప్రార్థన చేసినటువంటి దేవుడవు. ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రభువాను ప్రార్థించినటువంటి దేవుడవు తండ్రి.
నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా మరి ఉదయకాలము ప్రభువా నీ దీవెనల చేత, నీ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదముల చేత ప్రభువా మమ్మల్ని నింపమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా కేవలము నీ అద్భుతాలే కాదు నాయన, నీ హృదయానుసారముగా ప్రభువా మేము నడుచుకొనుటకు, అయ్యా నీకు ఇష్టానుసారముగా ప్రభువా మేము ప్రవర్తించుటకు తండ్రి మాకు నేర్పించమని వేడుకొనుచున్నాను. తండ్రి నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రములు తండ్రి. ఎవరైతే ప్రభువా మరి నాయన ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నారో తండ్రి, ఉదయకాలము అయ్యా మరి నేను ఉద్యోగం కొరకు వెళ్తాను, ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, పరీక్ష రాయాలని సిద్ధపడుతున్నారో తండ్రి, ప్రార్థన పూర్వకముగా దేవా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నారు తండ్రి. వారికి విజయమును దయచేయమని వేడుకొనుచున్నాను. ఆ యొక్క ఉద్యోగంలో తండ్రి మరి అయ్యా రాస్తున్నటువంటి పరీక్షలో, వెళ్తున్నటువంటి ఇంటర్వ్యూలో ప్రభువా అయ్యా మీరు సమయోచితమైన ఆలోచనల చేత నింపి తండ్రి వారికి విజయమును దయచేయమని వేడుకొనుచున్నాను. ఎవరైతే ఉదయకాలము తండ్రి అయ్యా పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారో, రకరకాలైనటువంటి పరీక్షలు రాసేందుకు ప్రభువా సిద్ధపడుతున్నారు తండ్రి, చదువుతున్నారు ప్రభువా, వారికి నీ జ్ఞానమును దయచేయమని వేడుకొనుచున్నాను. అయ్యా ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అయ్యా వాడు నన్ను అడిగినప్పుడు వానికి ధారాళమైన జ్ఞానమును దయచేస్తానని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. అయ్యా నీ ధారాళమైన జ్ఞానము చేత ప్రభువా పరీక్షలు రాయబోతున్నటువంటి ప్రతి బిడ్డను ప్రభువా మీరు నింపమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు కృతజ్ఞతలు ప్రభువా, కృతజ్ఞతలు తండ్రి. జాలిగల మా దేవా నీ పాదములకై స్తోత్రములు తండ్రి. అయ్యా మరి ఉదయకాలం ప్రభువా ఎవరైతే సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో అయ్యా వారికి సంతాన దీవెన దయచేయండి. అన్న ప్రభువా సంతానం లేనప్పుడు ఆ షిలోహులో ఉన్నటువంటి మందిరానికి వచ్చి కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు ప్రభువా అన్న ప్రార్థన మీరు ఆలకించి అయ్యా మరి సమూయేలును కుమారునిగా దయచేసిన దేవుడవు. అయ్యా మరి సంతానం లేని సమయంలో అబ్రహాము అయ్యా మరి తండ్రి నాయన నేను ఎంత ఆస్తి గలవాడనైనప్పటికీ కుమారులు లేరే అని బాధపడుతున్నప్పుడు ప్రభువా అబ్రహామును దర్శించి అయ్యా మరుసటి ఏటకు తండ్రి నాయన నీకు కుమారుని దయచేస్తానని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. అయ్యా నువ్వు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు తండ్రి. అయ్యా మరి షారా గర్భమును తెరచి అబ్రహాముకు సంతానమును దయచేసిన దేవుడవయ్యా. లేయా గర్భం తెరిచిన దేవుడవు, రాహేలు గర్భం తెరిచిన దేవుడవు, ఎలిజబెత్ గర్భమును తెరిచిన దేవుడవయ్యా. ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలైతే సంతానము కొరకు అయ్యా మరి అనేక సంవత్సరముల నుండి వివాహం జరిగినప్పటి నుండి ప్రార్థిస్తున్నారో తండ్రి నాయన. అయ్యా మరి ఎన్ని మందులు వాడినప్పటికీ ప్రభు ప్రయోజనం లేకుండా పోతుంది. అయ్యా మరి మాకు సంతానం కావడం లేదని అయ్యా మరి బాధపడుతున్నారు తండ్రి. మీరే ఉదయకాలము ప్రభు వారి గర్భాల మీద నీ హస్తాన్ని చాపి తండ్రి వారికి సంతాన దీవెన దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఎవరైతే ఉదయకాలము తండ్రి అయ్యా మరి అప్పుల సమస్యల చేత బాధపడుతున్నారో అయ్యా మరి వడ్డీలు కట్టలేకపోతున్నాము, మా కష్టం అంతా ఈ వడ్డీలకే అయిపోతుందని ప్రభువా ఎంతమంది అయితే కృంగిన స్థితిలో ఉన్నారో తండ్రి నాయన దేవా మీరే వారికి ఉన్నటువంటి అప్పుల సమస్యల నుంచి మీరు విడిపించి తండ్రి వారి చేతుల కష్టార్జితమును దీవించమని వేడుకొనుచున్నాను. అయ్యా ఈ ఉదయకాలం తండ్రి ప్రతి బిడ్డను ప్రభువా అయ్యా మీరు దీవించండి, అయ్యా దీవించండి నాయన. మీరు కునుకక నిద్రించక తండ్రి మమ్మల్ని అందరినీ చూస్తున్నటువంటి దేవుడు ప్రభువా. అయ్యా నువ్వు కాచి కాపాడుతున్నటువంటి దేవుడవయ్యా. నీ కృప చేత నాయన నీ ప్రేమ చేత ప్రభువా నీ దయ చొప్పున మమ్మల్ని అందరినీ కనికరిస్తున్నటువంటి దేవుడు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉదయకాలం తండ్రి అయ్యా మరి ఎవరైతే తండ్రి ప్రయాణాలలో ఉన్నారో అయ్యా మరి తండ్రి పనుల కొరకు తండ్రి ఉద్యోగాల కొరకు యేసయ్యా జీవనోపాధి కొరకు తండ్రి పనులు చేస్తున్నారో ప్రభువా మీరే వారందరికీ తోడుగా ఉండమని వేడుకొనుచున్నాను. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. దేవా నీ పాదములకే స్తోత్రం తండ్రి, నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. వారందరినీ ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి
తండ్రి నీ కృపలో భద్రపరచుకో ప్రభువా. మా నాయన అయ్యా వారందరినీ ప్రభువా, వారు వెళ్తున్నటువంటి పనుల కొరకు, వారు వెళ్తున్నటువంటి ఉద్యోగాల కొరకు, అయ్యా వారు చేస్తున్నటువంటి పనులలో, ప్రయాణాలలో నీ క్షేమమును దయచేయమని వేడుకొనుచున్నాను. యేసయ్యా, యేసయ్యా నీ క్షేమము మాకు దయచేయండి నాయన. అయ్యా నీ క్షేమము మాకు దయచేయండి ప్రభువా. అయ్యా మరి ఈ రోజుల్లో తండ్రి ఎక్కడ చూసినా నాయన క్షేమం అనేది, భద్రత అనేది లేకుండా పోతుంది ప్రభువా. బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి నాయన మరి ఇంటికి వచ్చేంత వరకు అయ్యా నమ్మకం లేకుండా పోతుంది ప్రభువా. ఏ సమయంలో ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ అపాయము వెంటాడుతుందో, ఏ ప్రమాదము పొంచి ఉన్నదో తండ్రి అయ్యా మనుష్యునికి అర్థం కానటువంటి స్థితిలో ఉన్నాడు ప్రభువా. నాయన మీరే వారందరినీ కాపాడమని వేడుకొనుచున్నానయ్యా. రాబోతున్నటువంటి ప్రమాదాల నుండి నాయన అయ్యా, పొంచి ఉన్నటువంటి అపాయాల నుండి ప్రభువా మీరు తప్పించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము అని సెలవిచ్చిన దేవుడో తండ్రి నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. ఎవరైతే అయ్యా మరి తండ్రి నాయన అపాయాలలో చిక్కుకోబోతున్నారో, ప్రమాదాలకు గురి కాపోతున్నారో, అయ్యా ప్రమాదము వారిని వెంటాడుతుందో తండ్రి దేవా, అటువంటి పరిస్థితి నుంచి నాయన వారిని విడిపించండి అయ్యా. అయ్యా నీ రక్షణ ప్రభువా, నీ కాపుదల వారికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. ఈ ఉదయకాలం ఎవరైతే తండ్రి సాతాను బంధకాల చేత పీడింపబడుతున్నారో, అపవిత్ర ఆత్మల చేత పీడింపబడుతున్నారో తండ్రి, దురాత్మ చీకటి శక్తుల చేత నలిగిపోతున్నారో ప్రభువా, వారిని విడిపించమని వేడుకొనుచున్నాను నాయన. యేసయ్యా నువ్వు విడిపించుటకు తండ్రి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడవు ప్రభువా. నలిగిన వారిని ప్రభువా మరి పెంటకుప్ప మీద నుండి లేవనెత్తే దేవుడవు తండ్రి. అయ్యా విరిగిన మనస్సు తండ్రి నీకు ఇష్టమైనది కదా ప్రభువా. అయ్యా ఈ ఉదయకాలము తండ్రి నీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన, మొరపెడుతున్నాము తండ్రి. ప్రతి బిడ్డను ప్రభువా మీరు నాయన అయ్యా సాతాను బంధకాల చేత పీడింపబడుతున్నటువంటి వారందరికీ విడుదల దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. విడిపించండి అయ్యా, విడిపించండి ప్రభువా. నీ నామములో విడుదల, నీ నామములో స్వస్థత, నీ నామములో ప్రభువా మరి నాయన అయ్యా శాంతి సమాధానము వారికి అనుగ్రహించండి తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలము తండ్రి ఎవరైతే గృహ ప్రవేశాలు చేస్తున్నారో ప్రభువా, పుట్టినరోజు జరుపుకుంటున్నారు, పెళ్లి రోజు జరుపుకుంటున్నారు తండ్రి, మీరే వారందరికీ తోడుగా ఉండమని వేడుకొనుచున్నాను నాయన. మరి ఇల్లు స్థలం ప్రతిష్ట మొదలుకొని అయ్యా మరి గృహ ప్రవేశం వరకు ప్రభువా ఎవరైతే అయ్యా మరి జాతకాలు చూస్తున్నారో తండ్రి, మంచి రోజులు పాటిస్తున్నారు నాయన దేవా, మరి తండ్రి వాస్తు పాటిస్తున్నారో ప్రభువా, మీరే వారితో మాట్లాడమని వేడుకొనుచున్నాను ప్రభువా. నువ్వు దినములను కలుగచేసిన దేవుడవు అయ్యా, పగలును రాత్రిని కలుగచేసిన దేవుడవు తండ్రి, సూర్యచంద్ర నక్షత్రములను కలుగచేసిన దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. అన్ని అయ్యా నువ్వు చేసినప్పుడు, సృష్టిని కలుగచేసినప్పుడు అయ్యా అది మంచిదిగా కనబడినదని సెలవిచ్చినటువంటి దేవుడవు నాయన. వెలుగు కమ్మని పలుకగానే వెలుగు కలిగినప్పుడు వెలుగు మంచిదని ప్రభువా నువ్వు చూచినటువంటి దేవుడవు. చీకటి కలుగగానే అయ్యా చీకటి కలిగినప్పుడు తండ్రి చీకటి మంచిది అని అయ్యా నువ్వు చూచినటువంటి దేవుడు తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా సమస్తము నీవు కలుగ చేశావని, సమస్తము నీ మాట ద్వారా కలుగ చేశావని ప్రభువా ప్రతి ఒక్కరూ తెలుసుకొనుటకు సహాయం చేయండి నాయన. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. ఎంతమంది క్రైస్తవులైతే తండ్రి మరి వివాహాలు అయ్యా ముహూర్తాలు పెట్టుకుంటున్నారో తండ్రి, మంచి రోజులలో వివాహాలు జరుపుకుంటున్నారో తండ్రి నాయన. అయ్యా మరి వాస్తులు పాటిస్తున్నారో తండ్రి, అయ్యా మరి గృహ ప్రవేశాలలో పాలు పొంగిస్తున్నారో నాయన, అన్యాచారాలు పాటిస్తున్నారో తండ్రి, మీరే వారందరినీ మార్చమని వేడుకొనుచున్నాను ప్రభువా. వాస్తు కాదు నాయన, మా హృదయాలలో క్రీస్తు నీవే నివాసముగా ఉండాలని, మా హృదయాలను ప్రభువా నీ ఆలయాలుగా మార్చుకోవాలని ప్రభువా మేమందరము తెలుసుకొనుటకు సహాయం చేయండి నాయన. మా మందిరము తండ్రి నీవే ప్రభువా, మా హృదయాలు ప్రభువా నీ దేవాలయాలు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలైతే అబద్ధ బోధకులు ఉన్నారో తండ్రి, అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారో నాయన, అయ్యా మరి అబద్ధ ప్రవచనాల చేత ప్రభువా జనులను మోసం చేస్తున్నారు తండ్రి. అయ్యా
మరి లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా అయ్యా మరి కల్పించి బోధిస్తున్నారో దేవా, మీరే వారందరినీ మార్చమని వేడుకొనుచున్నాను. అయ్యా మరి అబద్ధికులకు దేవుని రాజ్యం లేదని సెలవిచ్చిన దేవుడవయ్యా, అయ్యా మరి అంత్య దినాలలో ప్రభువా, ఈ కడవరి దినాలలో నాయన అనేకులు తండ్రి మరి తోడేలు స్వభావము కలిగి గొర్రె ముసుగు వేసుకొని తండ్రి అయ్యా మిమ్మల్ని మోసపరుతురు అని సెలవిచ్చిన దేవుడో నాయన, ఎవ్వరి చేతిలో మోసపోకుడి అని సెలవిచ్చిన దేవుడో తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి ఎదుటి వారి యొక్క కుయుక్తిని గ్రహించగల మనసు మాకందరికీ దయచేయండి తండ్రి. అయ్యా మరి వారు ఎలాంటి బోధతో మమ్మల్ని మోసం చేస్తున్నారో, ఎలాంటి అయ్యా ప్రవచనాలతో మమ్మల్ని మోసం చేస్తున్నారో, ఎలాంటి భాషలతో ప్రభువా మమ్మల్ని మోసం చేస్తున్నారో ప్రభువా, మేము గ్రహించగల మనసును మాకు తెలియచేయండి నాయన. తండ్రి యేసయ్యా నీకు వందనములు ప్రభువా. ఎలీషా ప్రవక్త శిష్యుడు తండ్రి ఆ యొక్క అగ్ని రథములను చూడలేనప్పుడు వాని కన్నులు మందముగా ఉన్నప్పుడు ప్రభువా, అయ్యా మరి ఆ ప్రవక్తలో ఉండి తండ్రి అయ్యా వాని కన్నులు తెరిచినప్పుడు నాయన ఎలీషా ప్రవక్త చుట్టూ ఉన్నటువంటి అగ్ని రథములను అతడు చూడగలిగినాడు ప్రభువా. మరి నాయన ఈ లోకములో ఉన్నటువంటి మలినమును, లోకములో ఉన్నటువంటి చీకటిని ప్రభువా, అంధకారమును, ఎదుటి వారి యొక్క కుయుక్తిని, ఎదుటి వారి యొక్క మోసమును ప్రభువా మేము తెలుసుకొనుటకు మా హృదయములను, మా కన్నులను తెరవచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడో తండ్రి, మా మనవులకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడో తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలము ప్రభువా, ఎవరైతే తండ్రి అయ్యా నాయన అయ్యా మరి తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్నారో, సంబంధాలు చూడడానికి వెళ్తున్నారో ప్రభువా, అయ్యా మరి తండ్రి వారికి నీ నామములో యేసయ్యా వారికి మంచి వ్యక్తులను ప్రభువా భర్తలుగా, భార్యలుగా దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి ప్రతి బిడ్డను ప్రభువా నీ కృపచేత నింపండి నాయన. ఎంతమంది అయితే మాతో ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నారో తండ్రి అయ్యా, నీకు మొరపెడుతున్నారో ప్రభువా, అయ్యా మరి వారి ప్రార్థనలు మీరు ఆలకించండి అయ్యా, ఆలకించండి నాయన. యేసయ్యా నీ మహిమను మాకు దయచేయండి ప్రభువా, నీ ప్రసన్నతను మాకు దయచేయండి ప్రభువా. నిన్ను చూడాలనే ఆశ అయ్యా, నీతో మాట్లాడుకోవాలనే ఆశ మాకు దయచేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా మనుషులు తండ్రి అయ్యా మరి అయ్యా స్నేహితులతో మాట్లాడడానికి ఇష్టపడతారు, అయ్యా మరి బంధువులతో మాట్లాడడానికి ఇష్టపడతారు ప్రభువా. అయ్యా మరి గంటలు ప్రభువా మరి ఫోన్లలో మాట్లాడడానికి ఇష్టపడతారు దేవా. ఈ లోక సంబంధమైన మాటలు కాదు నాయన, ఈ లోక సంబంధులతో సహవాసం కాదు తండ్రి దేవా. నీతో మాట్లాడుకునే మనసు మాకు దయచేయండి అయ్యా. నిన్ను ప్రేమించే మనసు మాకు దయచేయండి నాయన. నీ వాక్యాన్ని ప్రేమించే మనసు మాకు దయచేయండి తండ్రి. నిన్ను అయ్యా అధికముగా ప్రేమించే మనసు, పూర్ణముగా ప్రేమించే మనసు అయ్యా మరి తండ్రి మాకందరికీ అనుగ్రహించమని వేడుకొనుచున్నాను ప్రభువా. నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఎవడైనా రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. అయ్యా మరియా ఉత్తమమైన దానిని ఏ విధంగా ఎన్నుకున్నదో తండ్రి, నీ పాదముల దగ్గర కూర్చొని యేసయ్యా నీవు చెప్తున్నటువంటి మాటలను అయ్యా మరి తను శ్రద్ధగా విని నాయన యేసయ్యా మరి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రభువా నీ జీవవాక్కులను వినుటకు తండ్రి తనకి ఎలాంటి మనస్సునైతే మీరు అనుగ్రహించి ఉన్నారో తండ్రి, అటువంటి మనస్సుని దినమున మాకందరికీ దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతమంది అయితే విస్తారమైన పనులు పెట్టుకొని నలిగిపోతున్నారో నా తండ్రి, వేసారిపోతున్నారో ప్రభువా, అయ్యా నీకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నారో ప్రభువా, నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థించలేకపోతున్నారు నాయన. మీరెవరందరినీ ప్రభువా అయ్యా జ్ఞాపకం చేసుకో తండ్రి. మార్త విస్తారమైన పనుల చేత అయ్యా మరి విసిగిపోయింది ప్రభువా. ఆ దేవా మరి నాయన అటువంటి మనసు మా నుండి తొలగించండి అయ్యా. అయ్యా మరి దినమునకు ముమ్మారు నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి శక్తిని మాకు దయచేయండి తండ్రి. దావీదు మహారాజు అయినప్పటికీ తండ్రి దినమునకు 7 మారులు ప్రభువా నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించి ఉన్నాడు నాయన. అయ్యా మరి దానియేలు ప్రధానమంత్రి ప్రభువా 120 సంస్థానాలకు అధిపతి తండ్రి అయినప్పటికీ ప్రభువా తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము వైపు తెరచి తండ్రి మరి మోకరించి ప్రార్థించి ఉన్నాడు తండ్రి. అటువంటి మనస్సును, అటువంటి ప్రార్థనా జీవితమును ఈ దినము మాకందరికీ దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా
నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. రక్షకుడానికి స్తోత్రములు నాయన, విమోచకుడానికి స్తోత్రములు ప్రభువా. అయ్యా మమ్మల్ని కనికరించండి, కనికరించండి ప్రభువా. నీ మహిమ చేత మమ్మల్ని నింపండి ప్రభువా. నీ ప్రసన్నత చేత మమ్మల్ని నింపండి నాయన. నీ సన్నిధి మేము అనుభవించాలి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఇశ్రాయేలీయులు తండ్రి ఐగుప్తులో ఉన్నప్పుడు అయ్యా మరి నువ్వు చేసినటువంటి అద్భుతాలను చూసి ఉన్నారు నాయన. నువ్వు నీళ్లను రక్తముగా మార్చడము తండ్రి, ఐగుప్తు ఇండ్లలోనికి తెగుళ్లను రప్పించడము అయ్యా, మరి కప్పలను ప్రభువా, మరి కందిరీగలను ప్రభువా, మిడతలను తండ్రి అయ్యా నువ్వు రప్పించినటువంటి దేవుడవు. ఇవన్నిటిని ప్రభువా 10 తెగుళ్లను ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తండ్రి నీ శక్తిని, నీ మహిమను చూసినటువంటి వారు తండ్రి దేవా. మరి అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు తండ్రి మరి నాయన ఆకలేసినప్పుడు అయ్యా నీ మీద సనిగారు, దాహమేసినప్పుడు ప్రభువా నిన్ను అయ్యా మోషే మీద సనిగి ఉన్నారు నాయన. తండ్రి మరి మాకు అట్లాంటి మనసు ఉండొద్దు ప్రభువా. మా జీవితంలో తండ్రి ఎలాంటి కష్టం ఎదురైనా, ఎలాంటి బాధ ఎదురైనా ప్రభువా నీ పాదాలు పట్టుకొని ప్రార్థించే మనసును అయ్యా, నీ పాదాల దగ్గర కూర్చొని ప్రభువా నిన్ను బ్రతిమలాడుకునే మనసును మాకు దయచేయమని వేడుకొనుచున్నాను యేసయ్యా. యోబు లాంటి విశ్వాసమును మాకు దయచేయని నాయన. యోబు ప్రభువా అయ్యా తన ఆస్తి అంతా పోగొట్టుకున్నప్పటికీ, తన ఐశ్వర్యము పోయినప్పటికీ ప్రభువా, తన కుమార్తెలు చనిపోయినప్పటికీ అయ్యా, తన భార్య అయ్యా ఇకనైనా దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని అన్నప్పటికీ, తన స్నేహితులు ఎగతాళి చేసినప్పటికీ నాయన, తన శరీరం అంతా కురుపులతో ముత్తినప్పటికీ అయ్యా, తన శరీరం ఆ యొక్క కురుపులలో పురుగులు తండ్రి లుకలుకలాడుతున్నప్పటికీ నాయన, నీ అందు విశ్వాసము విడవక తండ్రి నీ వైపే తన చేతులు చాపి, నీ వైపే తన కన్నులెత్తి ప్రభువా ఆకాశం అందున్నటువంటి మా యేసయ్యా అని తండ్రి నీకు ప్రార్థించి ఉన్నాడు యేసయ్యా. అటువంటి మనస్సును, అటువంటి విశ్వాసమును అయ్యా ఈ ఉదయకాలం మాకందరికీ దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. మేము విశ్వాసములో సన్నగిల్లొద్దు తండ్రి, మేము విశ్వాసములో పడిపోవద్దు అయ్యా. మరి కష్టాలను చూసి నాయన మేము బెదిరిపోవద్దు, సమస్యలకు తండ్రి మేము కృంగిపోవద్దు అయ్యా. మరి ఎదుటి వారి మాటలను బట్టి ప్రభువా అయ్యా, ఇంట్లో వాళ్ళ మాటలను బట్టి నాయన అయ్యా, మరి భర్త వేధిస్తున్నాడని, భార్య వేధిస్తుందని, పిల్లలు అయ్యా మరి వేధిస్తున్నారని, అత్తమామలు వేధిస్తున్నారని ప్రభువా, ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలకు, ఈ లోక సంబంధమైనటువంటి బాధలకు ప్రభువా మేము కృంగిపోకుండా, నలిగిపోకుండా, నిరుత్సాహపడకుండా తండ్రి, నిరాశ చెందకుండా నాయన అయ్యా మరి మా వెలుగు అయ్యా, మా రక్షణ అయ్యా, మా నిత్య జీవము తండ్రి అయ్యా అయినటువంటి నీ వైపు చూస్తూ, నీ వైపు మా కన్నులెత్తి, నీ వైపు మా చేతులు చాపి ప్రార్థన చేసే శక్తిని మాకు దయచేయండి నాయన. తండ్రి నీకు వందనములు ప్రభువా. ఈ ఉదయకాలము అటువంటి మనస్సును మాకందరికీ దయచేయండి అయ్యా. అయ్యా దయచేయండి ప్రభువా, దయచేయండి నాయన. అయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి ప్రభువా. నిర్మలమైన మనస్సును మాకు దయచేయండి నాయన. పరిశుద్ధమైన మనస్సును మాకు దయచేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. దుష్ట తలంపులను, పాపపు తలంపులను, అంధకార క్రియలను మాలో నుండి దూరపరచండి అయ్యా. నీకు ఆయాసకరమైన మార్గము అయ్యా మా నుండి తొలగించమని వేడుకొనుచున్నాను తండ్రి యేసయ్యా. చేదైనటువంటి వేరు తండ్రి మాలో నుండి తొలగించి ప్రభువా నిజమైన ద్రాక్షావల్లి అయినటువంటి నీతో మేము అంటుకట్టబడుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలము మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి ప్రభువా. ఈ ఉదయకాలము నీ శక్తి చేత నింపండి ప్రభువా. నీ బలము చేత నింపండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని అందరినీ తాకమని వేడుకొనుచున్నాను నాయన. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా అయ్యా నీకు కృతజ్ఞతలు 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 చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా మమ్మల్ని దీవించండి, దీవించండి, దీవించండి అయ్యా. అయ్యా ఈ ఉదయకాలము ప్రభువా మా కుటుంబాలను దీవించండి, మా పిల్లలను దీవించండి ప్రభువా. నాయన యేసయ్యా మాకున్న సమస్తమును దీవించండి అయ్యా. మా పశువులను దీవించండి, మా గొర్రె మేకల మందలను దీవించండి, మా దుక్కిటెద్దులను దీవించండి అయ్యా. మా గంపను, మా పిండి పిసుకు తొట్టిని దీవించండి తండ్రి. మా పరిసరాలను దీవించండి తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలము ప్రభువా మా మనవులు మీరు ఆలకించండి అయ్యా.
అయ్యా మా మనవులకు తండ్రి నీ జవాబును దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ ఉదయ కాలము తండ్రి ఎవరైతే నాయన అయ్యా మరి తండ్రి ఏసయ్య నూతన వ్యాపారాలు ప్రారంభిస్తున్నారో, నూతన పనులు ప్రారంభిస్తున్నారో తండ్రి వారికి మీరు తోడుగా ఉండండి. ఆ వ్యాపారంలో ఎలాంటి నష్టాలు రాకుండా తండ్రి అయ్యా మరి సమయోచితమైన ఆలోచనల చేత ఆ వ్యాపారం చేయుటకు నీ కృప దయచేయమని వేడుకొనుచున్నాము నాయన. ఎవరైతే తండ్రి మరి రోడ్డు ప్రయాణంలో, పడవ ప్రయాణంలో, రైలు ప్రయాణంలో తండ్రి విమాన ప్రయాణంలో ఉన్నారో నాయన వారందరిని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా మరి విమానాలు పడిపోకుండా, పడవ మునిగిపోకుండా తండ్రి, ట్రైన్లు పడిపోకుండా తండ్రి మరి బస్ అయ్యా మరి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరికి నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను. ఈ ఉదయకాలం మొదలుకొని రాత్రి పడుకునే వరకు అయ్యా ప్రతి ఒక్కరిని తండ్రి నీ రెక్కల కింద భద్రపరచుకో నాయన. అయ్యా మరి అపవాది తంత్రముల నుండి, అపవాది కుయుక్తి నుండి తండ్రి మమ్మల్ని అందరినీ విడిపించమని వేడుకొనుచున్నాను నాయన. ఈ దినము తండ్రి ఎలాంటి నాయన ప్రకృతి వైపరీత్యాలు సంభవింపకుండా సహాయం చేయండి నాయన. భూకంపాలు రాకుండా సహాయం చేయండి, సునామీలు రాకుండా సహాయం చేయండి, అగ్ని పర్వతాలు బ్రద్దలు కాకుండా సహాయం చేయండి తండ్రి. అయ్యా మరి నదులలో, సముద్రాలలో సుడిగుండాలు రాకుండా సహాయం చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. జీవాత్మ నీకు వందనములు ప్రభువా. జీవము గల దేవా నీకు కృతజ్ఞతలు నాయన. ఏడాత్మలు గల దేవా నీకు కృతజ్ఞతలు ప్రభువా. ఏడు దీపస్తంభముల మధ్య సంచరించే దేవా నీకు కృతజ్ఞతలు నాయన. అయ్యా అపరంజిని పోలిన పాదములు కలిగిన దేవా నీకు కృతజ్ఞతలు తండ్రి. ఏసయ్యా ఈ ఉదయ కాలము తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ వర్షమును కుమ్మరించండి ప్రభువా. నాయన తండ్రి నీకు వందనములు. చిన్న పిల్లలను దీవించండి, బాలింతలను దీవించండి ప్రభువా. గర్భిణీ స్త్రీలను దీవించండి నాయన. వృద్ధులను దీవించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా, బలహీనతలు రాకుండా ప్రభువా నీ కృపలో భద్రపరచుకో తండ్రి. ఏసయ్యా అయ్యా మరి తండ్రి వర్షాకాలం ప్రభువా రైతులు వర్షాల కొరకు ఎదురు చూస్తున్నారు నాయన. తండ్రి మరి మంచి వర్షాలను దయచేయండి ప్రభువా. అయ్యా మరి ఏ ప్రాంతాలలో తండ్రి అధిక వర్షాలు కురుస్తున్నాయో తండ్రి ఆ ప్రాంతాలను ప్రభువా మీరు కాపాడమని వేడుకొనుచున్నాను. ఎవరైతే వర్షాల కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి వర్షాలు లేక అయ్యా మరి ఎండలకు తండ్రి వేడికి తట్టుకోలేకపోతున్నారో ప్రభువా. అయ్యా మరి వారికి అయ్యా మరి తండ్రి ఆ యొక్క ప్రాంతాలలో తండ్రి నీ వర్షాలను కుమ్మరించండి నాయన. అయ్యా నువ్వు భూమి కొరకు వర్షమును సిద్ధపరిచినటువంటి దేవుడవు. అయ్యా మరి తొలకరి వర్షమును, కడవరి వర్షమును ఈ భూమి మీద కుమ్మరించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉదయకాలము తండ్రి మరి నాయన మా నాయకులను, అధికారులను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా మీరు సుఖముగాను, నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము అయ్యా మరి రాజుల కొరకును, అధికారుల కొరకును, మనుషులందరి కొరకును ప్రార్థన చెయ్యము అని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా మరి సమస్త జనుల కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. మా అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మా నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థన మనవులు మీరు ఆలకించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా మరి అధికారులు తండ్రి వారు నాయన వారి పరిపాలనలో ప్రభువా న్యాయముగా, యథార్థముగా అయ్యా మరి పరిపాలన చేయుటకు సహాయం చేయండి. ప్రజలకు ఉపయోగపడే పథకాలు అమలులోనికి తెచ్చుటకు సహాయం చేయండి నాయన. నీకు వందనములు తండ్రి. మా దేశాల మధ్య సమాధానం దయచే ప్రభువా. మా దేశ నాయకులు అయ్యా మరి యుద్ధాలు జరుపుకోకుండా తండ్రి నాయన యుద్ధ వాతావరణము కలిగించకుండా ప్రభువా మా దేశ ప్రధానుల మధ్య మా దేశ అధికారుల మధ్య తండ్రి అయ్యా నీ సమాధానమును దయచేయమని వేడుకొనుచున్నాను. దేశం మీదికి దేశం లేవకుండా, రాజ్యం మీదికి రాజ్యం లేవకుండా అయ్యా మరి కరువులు, కాటకాల నుండి ప్రభువా, భూకంపాల నుండి, సునామీల నుండి ప్రభువా, ప్రకృతి వైపరీత్యాల నుండి, గాలి దుమారాల నుండి ప్రభువా మమ్మల్ని విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలము తండ్రి ప్రతి చోట పనిచేస్తున్నటువంటి బిడ్డలకు నీ కాపుదల దయచే తండ్రి. ఎత్తులో ఉండి పనిచేస్తున్న వారికి అయ్యా నీ కాపుదల దయచే ప్రభువా. గీత కార్మికులు అయ్యా మరి తాడి చెట్లు ఎక్కినప్పుడు తండ్రి మరి నాయన పెయింటింగ్ చేసే వాళ్ళు తండ్రి ఎత్తైన బిల్డింగ్లు ఎక్కి అయ్యా మరి పెయింటింగ్ వేస్తున్నప్పుడు తండ్రి నీ కాపుదల దయచే నాయన.
ఎత్తులో ఉండి పనిచేస్తున్న వారికి ప్రభువా నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను. వారి కాళ్ళు చేతులు బెనకకుండా వారు భయపడకుండా ప్రభువా నీ సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాను. తండ్రి నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. రక్షించండి అయ్యా అటువంటి బిడ్డలను ప్రభువా, రక్షించండి. ఈ ఉదయకాలం ఎలాంటి అగ్ని ప్రమాదాలు కలగకుండా సహాయం చేయండి. ఫ్యాక్టరీలలో కానీ ప్రభువా, బాణసంచ తయారు చేసే కర్మాగారాలలో కానీ నాయన, ఇండ్లలో కానీ హోటల్స్లో కానీ రెస్టారెంట్లో కానీ ప్రభువా ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా అయ్యా మరి ఎవరికి ప్రాణహాని కలగకుండా తండ్రి నీవు కాపాడమని వేడుకొనుచున్నాను. ఈ ఉదయకాలం తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఎవరైతే నీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నారో మొరపెడుతున్నారో తండ్రి వారందరినీ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి ఉదయకాలం తండ్రి నాయన అయ్యా మరి సంతానం కొరకు ప్రార్థించే వారికి సంతానమును దయచేయండి. ఆపరేషన్ల కొరకు సిద్ధపడుతున్నటువంటి ఆపరేషన్లలో ప్రభువా నాయన చక్కగా జరుగుటకు సహాయం చేయండి. అనారోగ్య సమస్యల చేత బాధపడే వారిని స్వస్థపరచండి నాయన. దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడే వారిని స్వస్థపరచండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎవరైతే ఐసీయూలో ఉన్నారో తండ్రి వారికి విడుదల దయచేయండి. ఎవరైతే తండ్రి కాలిన గాయాల చేత బాధపడుతున్నారో అయ్యా, మందు తాగి తండ్రి రకరకాలైనటువంటి అయ్యా మరి మందులు తాగి ఆత్మహత్య చేసుకుని అయ్యా మరి తండ్రి అయ్యా మరి బాధపడుతున్నారో ప్రభువా అయ్యా మరి వారిని స్వస్థపరచండి. వారి కాలిన గాయాలు త్వరగా మానిపోవటకు తండ్రి నీ సహాయం దయచేయండి. తండ్రి నీ దయగల హస్తమును, నీ గాయపడిన హస్తమును ప్రభువా వారి గాయాల మీద మీరు చాపి తండ్రి వారిని స్వస్థపరచమని వేడుకొనుచున్నాను. అయ్యా ఎవరైతే తండ్రి గొంతు నొప్పి చేత, థైరాయిడ్ చేత అయ్యా మరి కడుపులో గడ్డల చేత, క్యాన్సర్ గడ్డల చేత, ఊపిరితిత్తుల నంజు చేత ప్రభువా, సైనస్ చేత అయ్యా మరి మైగ్రేన్ తలనొప్పి చేత ప్రభువా, మెడనరాల నొప్పి చేత, నడుము నొప్పి చేత ప్రభువా నాయన, ప్రక్కటెముకల నొప్పి చేత ప్రభువా, చర్మ వ్యాధుల చేత నాయన అయ్యా, ముక్కులో దుర్మాంసము చేత నా తండ్రి యేసయ్యా, కంటి సమస్యల చేత నాయన, ముక్కు సమస్యల చేత ప్రభువా, చెవి సమస్యల చేత ప్రభువా బాధపడుతున్నారు. ఈ ఉదయకాలం తండ్రి వారందరినీ స్వస్థపరచమని వేడుకొనుచున్నాను నాయన. తండ్రి నీ స్వస్థతను ప్రభువా వారందరికీ అనుగ్రహించండి తండ్రి. పక్షవాతం చేత బాధపడే వారిని ప్రభువా మీరు లేవనెత్తండి. అంగవైకల్యం చేత బాధపడే వారిని ప్రభువా మీరు ఆదరించండి. మరుగుజ్జుతనం చేత బాధపడే వారికి ప్రభువా నీ ఉపాధిని దయచేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం ఎవరైతే తండ్రి తన కుటుంబాలలో అయ్యా మరి దీవించబడాలని, తమ పిల్లలు దీవించబడాలని, తమ భర్తలు మారాలని ప్రభువా ప్రార్థిస్తున్నారో తండ్రి ఉదయకాలం వారందరి మనవులు మీరు ఆలకించండి అయ్యా. అయ్యా వారి కుటుంబాలలో, వారి జీవితాలలో ప్రభువా నీ కార్యమును జరిగించమని వేడుకొనుచున్నాను. ఎవరైతే ప్రభువా మరి దురలవాట్లకు బానిసైపోయారో తండ్రి, ఆ డ్రగ్స్ అని తండ్రి, గంజాయి ప్రభువా, పొగాకు, సిగరెట్లు అయ్యా మరి గుట్కాలు, పాన్లు అయ్యా ఇలాంటి భయంకరమైన దురలవాట్లకు బానిసైపోయారో తండ్రి అయ్యా మేము విడుదల పొందుకోలేకపోతున్నాం, ఈ అలవాటును మానుకోలేకపోతున్నామని ఎంతమంది బాధపడుతున్నారో ప్రభువా అయ్యా మీరు వారిని విడిపించండి అయ్యా. అటు భయంకరమైన దురలవాటు నుంచి ప్రభువా వారిని విడిపించి తండ్రి నీ పరిశుద్ధతను ప్రభువా నీ నాయన నీ మంచి మనస్సును వారికి దయచేయమని వేడుకొనుచున్నాను. ఈ ఉదయకాలం తండ్రి ఎవరు మానభంగాలకు ప్రయత్నించకుండా, అమ్మాయిలను అత్యాచారాలు చేయకుండా తండ్రి, అమ్మాయిలు ఒంటరిగా వెళ్తున్నప్పుడు ప్రభువా నీ కాపుదల దయచే, ఇండ్లలో ఒంటరిగా ఉంటున్నప్పుడు ప్రభువా నీ కాపుదల దయచే తండ్రి. ఎవరు అయ్యా మృగాలలాగా ప్రవర్తించకుండా, అయ్యా క్రూర మృగాలలాగా తండ్రి ఆడవాళ్ళపై అత్యాచారాలు చేయకుండా తండ్రి, మానభంగాలు చేయకుండా, గ్యాంగ్ రేపులు చేయకుండా ప్రభువా నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి ప్రతి ఒక్క బిడ్డను తండ్రి నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. వారి యొక్క మనవులు మీరు ఆలకించండి తండ్రి. మరి ప్రయాణాలలో క్షేమమును దయచేయండి అయ్యా. మరి ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు మమ్మల్ని అందరినీ ప్రభువా నీ కృపలో భద్రపరచుకొని ఆయన అయ్యా మాకు రానున్నటువంటి ఆపదలను, మాకు రానున్నటువంటి ఇక్కట్లను, రానున్నటువంటి నాయన అయ్యా ఆపదల నుండి ప్రభువా మమ్మల్ని అందరినీ తప్పించి నీ కృపలో నాయన నీ రాజ్య వారసులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని అయ్యా ఈ ఉదయకాలం తండ్రి నా యొక్క ప్రార్థన నీ పరలోక రాజ్యం చేర్చుకొని అడిగినవన్నీ దయచేసినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మా యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకొచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో భూమి అందు అలాగూ నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోనికి తేనీక దుష్టుని నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీదయున్నది తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నామము సంపూర్ణ విజయము, అపవాది శక్తులకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. అందరూ ఇంతవరకు మాతో ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించినారో వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.